టిల్లు స్క్వేర్ మూవీ రివ్యూ. కథ విషయానికొస్తే టిల్లు సిద్ధు జొన్నలగడ్డ డీజేగా ఫేమస్ అయిపోతాడు. టిల్లు ఈవెంట్స్ పేరుతో బిజినెస్ మొదలు పెడతారు. సిటీలో ఎలాంటి ఈవెంట్స్ జరిగినా టిల్లు డీజే కొట్టాల్సిందే. ఓ క్లబ్లో లిల్లీ అనుపమ పరమేశ్వరన్ టిల్లుకు పరిచయం అవుతుంది. తొలి పరిచయంలోనే ఇద్దరు చాలా దగ్గరైపోతారు. అయితే లిల్లీ అకస్మాత్తుగా కనిపించకుండా పోతుంది. తర్వాత ఏం జరిగింది, లిల్లీ ఎవరు, టిల్లు జీవితంలోకి ఎందుకు వచ్చింది, ఆమె రాకతో టిల్లు జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందనేదే మిగతా కథగా నడుస్తోంది. కథపరంగా డీజే టిల్లు స్క్వేర్ ఒక మూసలోనే ఉంటాడు. మొదటి పార్ట్లో టిల్లు జీవితంలోకి రాధిక వచ్చిన తర్వాత జరిగిన హంగామా చూస్తే టిల్లు స్క్వేర్లో రాధికా స్థానంలో లిల్లీ వస్తుంది. తర్వాత కథ నడిచే తీరు, కథనం, సన్నివేశాలు, నడక ఇవన్నీ డీజే టిల్లునే గుర్తు చేస్తాయి. డీజే టిల్లులో మాదిరే సీక్వెల్లో కూడా టిల్లునే ప్రధాన ఆకర్షణ. ఆ పాత్రను చాలా వినోదాత్మకంగా రాసుకున్నాడు దర్శకుడు. ఇక లిల్లీ పాత్రను శృతి మించిన సన్నివేశాలకు వాడుకుంటున్నారా అనే భావన కలిగించినప్పటికీ లిల్లీ అసలు ఉద్దేశం బయటపడిన తర్వాత కథకు అనుగుణంగానే సరస సన్నివేశాలు చిత్రీకరణ జరిగిందని అర్థమవుతుంది. విరామ ఘట్టంలో చంద్రముఖి పాటను వాడుకున్న తీరు బాగా వర్కౌట్ అయ్యింది. టిల్లు స్క్వేర్ తొలి సగం అంతా పార్ట్ 1 రెస్పాన్స్లన్నీ అందులో సన్నివేశాలను పదే పదే గుర్తు చేస్తూ ముందుకు సాగుతుంటుంది. అయితే ఇందులో అసలు కథ, లిల్లీ లక్ష్యం ఏమిటనేది ద్వితీయార్థంలో తెరపైకి వస్తాయి. ఈ బ్యాక్డ్రాప్ పాతదే అయినప్పటికీ దాన్ని మలిచిన విధానం మాత్రం నవ్వులు తెప్పిస్తుంది. టిల్లు స్క్వేర్ను నిలబెట్టింది సిద్ధు జొన్నలగడ్డ మాత్రమే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తం సినిమాను తన భుజాలపైనే మోసాడు. దాదాపు ప్రతి సన్నివేశంలో కనిపిస్తాడు. తన నుంచి వచ్చిన సింగిల్ లైనర్స్ నవ్విస్తాయి. అవకాశం లేని చోట కూడా తన బాడీ లాంగ్వేజ్, డైలాగ్, డిక్షన్తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తాడు. తన స్క్రీన్ ప్రజెంటేషన్, కామెడీ టైమింగ్, వేషధారణ ప్రతిదీ అలరిస్తుంది. లిల్లీగా చేసిన అనుపమకి అది పూర్తిగా భిన్నమైన పాత్ర. ఇప్పటి వరకు తనకున్న ఇమేజ్కు భిన్నంగా కనిపించింది. అయితే ఆమె పాత్ర ఊహకు ముందే అందిపోవడంతో పెద్ద సర్ప్రైజ్ ఉండదు. అలాగే ప్రిన్స్ పాత్రను బలవంతంగా ఇరికించినప్పటికీ ఉంటుంది. టిల్లు తండ్రిగా చేసిన మురళీధర్ గౌడ్ మరోసారి ఆకట్టుకున్నారు. మురళీ శర్మ పాత్రకు అంత ప్రాధాన్యం లేదు. ఇందులో ఓ సర్ప్రైజ్ ఎంట్రీ ఉంది. మిగతా పాత్రలు పరిధి మేర ఉన్నాయి. టెక్నికల్గా చూస్తే రామ్ మిరియాలా అందించిన పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. పాటలను కలర్ఫుల్గా చిత్రీకరించారు. బీమ్స్ సిసోరోలియో నేపథ్యం సంగీతం ట్రెండింగ్గా ఉంది. సాయి ప్రకాష్ కెమెరామెన్ పనితనం బాగుంది. నిర్మాణ విలువలు పర్వాలేదనిపిస్తున్నాయి. సంభాషణలు, హాస్యమే ప్రధానంగా రాసుకున్నారు. ముఖ్యంగా టిల్లు నోటి నుంచి వచ్చిన ప్రతి మాట పండింది. దర్శకుడు కథా కథనాలు కాకుండా టిల్లు పాత్రనే ఎక్కువగా దృష్టి పెట్టాడు. డీజే టిల్లుతో పోల్చుకుంటే ఇందులో సహజత్వం తగ్గింది. అయితే టిల్లు పాత్రను ఇష్టపడే ఆడియన్స్కు టిల్లు స్క్వేర్ కూడా నచ్చే అవకాశం ఉంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.